హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ వి తెలుగు ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు ఒక కొత్త నోటిఫికేషన్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఏ విధంగా అప్లై చేయాలి, దేనికోసం ఇది ఉచితంగా ఎలా వర్తిస్తుంది అనేది ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎక్కడ అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ ఫామ్తో సహా పూర్తిగా వివరిస్తా. ఈ నోటిఫికేషన్ అయితే పూర్తిగా వివరిస్తా దేన్ని కూడా. కాబట్టి మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోకి 200 లైక్లు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ప్రతి ఒక్కరూ నా వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. షేర్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. 200 లైక్లు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇక వీడియోలోకి వెళ్తే ఏ విధంగా అప్లై చేసుకోవాలి, నోటిఫికేషన్ వివరాలు ఏంటి, మొత్తం మీ పూర్తిగా వివరంగా వివరిస్తాను. ఇది నోటిఫికేషన్ అండి. టీఎస్బీసీ స్టడీ సర్కిల్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ ఇది. 14/6/2020 ఉంది. ఓకే, సివిల్ సర్వీసెస్ వాళ్ళకి ఎవరైతే మెయిన్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారు, ఓకే, లాంగ్ కోచింగ్ కాకునే కోసం వాళ్ళతో పాటు హాస్టల్ విత్ భోజనం ఉచితంగా 12 రూపాయలు పర్ మంత్ 500 రూపీస్ అని అయితే చేయడం జరిగింది. 7/7/2024 రేపటితో ఈ డేట్ అయితే ముగుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ అప్లై చేసి ఈరోజు ఎలిజిబుల్ ఆన్లైన్ అప్లికేషన్. ఈ ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అండ్ ఆఫ్లైన్లో కూడా చేసుకోవచ్చు అనమాట. సివిల్ సర్వీసెస్కి అయితే ముందు మెయిన్స్ అంటే క్వాలిఫై, ఇంకా జాబ్ అంటే మామూలుగా క్వాలిఫై అవుతారు కదా. క్వాలిఫై అయిన తర్వాత దాంట్లో ఇంటర్వ్యూలో కానీ దాంట్లో పోతారు కదా. అట్లాంటి వాళ్ళకు 50 వేకెన్సీస్ అయితే దీంట్లో ఫ్రీగానే ఇచ్చేస్తారు. వాళ్ళకి ఫస్ట్ ఇచ్చేస్తారు. దాని తర్వాత 150 ఉంటాయి. మొత్తము 50 వాళ్ళకి ఇచ్చేస్తారు. వాళ్ళకి ఎటువంటి ఎగ్జామ్ కండక్ట్ చేయకుండానే డైరెక్ట్గానే ఇచ్చేస్తారు అని ఫస్ట్ దాంట్లో రాసిండ్రు. మిగతా 100 అయితే స్క్రీనింగ్ టెస్ట్ అయితే ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఈ స్క్రీనింగ్ టెస్ట్లో ఎవరైతే మంచి మార్కులు తెచ్చుకుంటారో వాళ్ళకైతే పూర్తిగా ఉచితంగా అయితే ఉంటుంది. మంత్లీ 5,000 రూపాయలు అయితే ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసుకొని 7వ తారీఖు ఈ మంత్లో 7వ తారీఖు రోజు ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ అయితే ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక్కడ 2వ పాయింట్లో. 3rd పాయింట్, యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి బిలో 5 lakhs అయితే ఉండాలని చెప్పిండ్రు పర్ యానము. నెక్స్ట్, జాబ్ చేసే వాళ్ళకైతే ఎలిజిబిలిటీ లేదని 4th పాయింట్ అయితే చెప్పడం జరిగింది. ఎటువంటి జాబ్లో ఉండకూడదు. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అంటే ఏం క్వాలిఫికేషన్ అంటే ఏం చదవకుండా ఖాళీగా ఉంటారు కదా, వాళ్ళకైతేనే ఇది. ఓన్లీ ప్రిపేర్ అయ్యేటోళ్ళకి మాత్రమే ఇది. డిగ్రీ కంప్లీట్ అయినటువంటి ప్రతి ఒక్కరూ దీనికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఇంకోటి, ఈ ఎగ్జామ్ అయితే నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్ అయితే ఎవరైతే రాస్తారో CSAT అనే ఎగ్జాము, ఇది హాల్ టికెట్ అండ్ అక్నాలెడ్జ్మెంట్ అప్లికేషన్ అయితే ఇక్కడ కోచింగ్ కనుక తీసుకుంటే, మీరు సెలెక్ట్ అయ్యి ఇక్కడ కోచింగ్ తీసుకుంటే ఆ హాల్ టికెట్ని అయితే ఇక్కడ ఖచ్చితంగా సబ్మిట్ చేయాలంట. ఒకవేళ సబ్మిట్ చేయకపోతే మాత్రం మొత్తం అమౌంట్ అయితే రీఫండ్ తీసుకుంటాం అన్నట్టు రాయడం జరిగింది. హాల్ టికెట్ జస్ట్ హాల్ టికెటే కదండి. హాల్ టికెట్ అయితే మీరు వాళ్ళకి ఒక జిరాక్స్ ఇస్తే సరిపోతుంది. నెక్స్ట్, 75% అయితే అటెండెన్స్ ఉండాలి. 70% అటెండెన్స్కి 1,000 రూపాయలు ప్రతి నెల ఇవ్వడం ఉంది. ఇంకా బుక్ చేసి 5,000 అయితే 60 అటెండ్ వాళ్ళకి ఫండ్ కూడా 5,000 అయితే ఇవ్వబడుతుంది. సెకండ్ మంత్లోనే ఇచ్చేస్తారని చెప్పిండ్రు. ఇంకోటి, టీ అండ్ స్నాక్స్ కోసము డైలీ ప్రతి ఒక్కరికి 25 రూపాయలు, అంటే 2 times టు ఈచ్ క్యాండిడేట్. ప్రతి ఒక్కరికి 25 రూపాయలు, అంటే 2 times అన్నారు కాబట్టి డైలీ 50 రూపీస్ వస్తుంది అనమాట. మంచి అవకాశం అండి, అస్సలు మిస్ చేసుకోవద్దండి. స్క్రీనింగ్ టెస్ట్ అయితే ఉంటుంది.
దాన్ని రాస్తే మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవచ్చు. తర్వాత రిజర్వేషన్ ప్రకారం అయితే ఉంటుంది. దీనికి బీసీ వాళ్ళకి ఏంది, ఎస్సీ వాళ్ళకి ఏంది, ఓసీ జనరల్ వాళ్ళకి, ఇంకా పీడబ్ల్యూడి బీడీ ఉంటారు కదా వాళ్ళకి, ఇంకా ఉమెన్స్ కేటగిరీకి ఇక్కడ ఇచ్చిండ్రు 33 1/3% అయితే ఉంటుందని చెప్పిండ్రు. అండ్ 3% ఫర్ పిహెచ్ వాళ్ళకి. బీసీ 2018 23 6 షెడ్యూల్ ప్రకారము 75% అని ఇట్లా ఇదైతే చూసుకోండి జాగ్రత్తగా. పర్సంటేజ్ అయితే ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగింది. ఇక్కడ అందరూ చెక్ చేసుకోండి. నెక్స్ట్ అప్లికేషన్ చేసుకునే విధానం ఏ విధంగా అని చెప్పేసి పూర్తిగా వివరిస్తా, ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేది. వెబ్సైట్ వచ్చేసి టీఎస్బీసీ స్టడీ సర్కిల్ అని టైప్ చేస్తే చాలు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. దాంట్లో ఇక్కడ అప్లై ఆన్లైన్ అని ఉంది కదండి, అప్లై ఆన్లైన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇట్లా అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ అప్లికేషన్లో ఏమేమి ఉన్నాయో చెప్తాను వినండి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలన్నారు. క్యాండిడేట్ సర్నేమ్తో సహా ఎంటర్ చేయాలన్నారు. ఫాదర్స్ నేము, మదర్స్ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, క్యాస్ట్, నేటివ్ డిస్టిక్, స్టడీ సర్కిల్ ఆప్టెడ్ ఎక్కడ అనేది హైదరాబాద్ కాబట్టి హైదరాబాద్ అని ఆటోమేటిక్గా వచ్చేసింది అక్కడ. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఏదైనా ఉంటే ఫిజికల్ వాళ్ళు పెట్టేసేయండి. ఈజ్ ఆర్ఫన్ వాళ్ళు ఏదైనా ఉంటే అది పెట్టేసేయండి. యాన్యువల్ ఇన్కమ్ ఇంతకుముందు చెప్పుకున్నాం కదా 5 lakhs బిలో అని, అది అంతలోపు ఉన్న వాళ్ళకే ఎలిజిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళే కాబట్టి గ్రాడ్యుయేషన్ అని పెట్టుకోండి. మొబైల్ నెంబర్ ఇవ్వండి, ఈమెయిల్ ఐడి. ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ అనేది అక్కడ సెంటర్స్ అయితే ఓపెన్ అవుతుంటాయి. ఆ సెంటర్స్ అయితే ఓపెన్ చేసి చూడండి ఎక్కడెక్కడ ఉన్నాయంటే హైదరాబాద్, మహబూబ్ నగర్ కూడా ఉంది సెంటర్ అయితే. ఇక్కడ సెంటర్స్ అయితే చూసుకోండి. మహబూబ్ నగర్ ఉమ్మడి డిస్టిక్లు అన్నీ ఉన్నాయన్నమాట. మహబూబ్ నగర్ కూడా ఉంది కాబట్టి సెంటర్ పెట్టుకోవచ్చు. ఇంకా అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్, ఇక్కడ మీ అడ్రస్ అయితే ఇవ్వండి. పూర్తిగా అడ్రస్ అయితే ఇవ్వండి. అడ్రస్ ఇచ్చిన తర్వాత అప్లికేషన్ అకాడమిక్ డీటెయిల్స్ అంటే 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ ఇవన్నీ క్వాలిఫికేషన్స్ ఏ ఇయర్లో పాస్ అయినారు, వాళ్ళ యొక్క మార్క్స్ ఎన్ని, ఇన్స్టిట్యూట్ నేము, బోర్డ్ ఆఫ్ యూనివర్సిటీ ఏదైతే ఉందో అది, దాని గురించి ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఫోటో అప్లోడ్ చేయాలి. ఎస్ఎస్సి మేము డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఉంటే అది, ఇంకా క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, టీసీ లేకపోతే అవసరం లేదు. అక్కడ యాష్కి అయితే ఇచ్చిండ్రు. ఆధార్ అప్లోడ్ చేయాలి. ఫైనల్గా ఇక్కడ ఒకటి బాక్స్ ఉంది కదా, ఆ బాక్స్ పైన క్లిక్ చేసి అప్లై ఫైనల్ సబ్మిట్ అయితే అయిపోతుంది. ఇది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ మాత్రం అస్సలు మర్చిపోకండి. 200 లైక్లు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి ఈ వీడియోకి. కాబట్టి మీ సపోర్ట్ ఉంటే ఇట్లాంటి నోటిఫికేషన్స్ కానీ, జాబ్ అప్డేట్స్ ఏదైనా ఉంటే కానీ ప్రతి ఒక్కటి మేము ముందుకు తీసుకొస్తా. క్వశ్చన్ పేపర్స్ పెట్టడం కానీ ఇట్లాంటివి కూడా జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.